అండి. టుడే ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి ఫుల్ జార్ సోడా చేస్తున్నానండి. కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, టీ స్పూన్ షుగర్, కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా ముందుగా ఒక గాజు గ్లాస్ చిన్నది తీసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి. పుదీనా, అల్లం, పచ్చిమిర్చి అది ఇందులో ఫుల్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ సబ్జా గింజలండి 1 టీ స్పూన్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండేసుకుందామండి. ఇప్పుడు కింద కూడా నిమ్మకాయలా మంచిగా అంచులకి పూర్తిగా ఇలా సైడ్స్కి మొత్తం అప్లై చేసుకుందాం. ఇప్పుడు సోడా చల్లది ఇలా పోసుకోవాలండి. పూర్తిగా ఫుల్ గ్లాస్ పోసుకోవాలి. చిన్న గ్లాస్ తీసి పెద్ద గ్లాస్లో ఇలా వేసేయాలండి. చూస్తున్నారు కదండి ఎలా పొంగుతుందో. ఫుల్ జార్ సోడా అయితే భలే టేస్టీగా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి చెరుకు లేకుండా చెరుకు రసం అండి చేసేద్దాం. చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు బెల్లం అండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను ఇది వరకు, అందుకే మీకు చూపిస్తున్నాను. అంగుళం అంత సైజు అల్లం ముక్క, హాఫ్ చెక్క లెమన్ అండి. చాలా బాగుంటుంది. మనకు అచ్చం బయట దొరికే చెరుకు రసం లానే ఉంటుందండి. టేస్ట్ అయితే భలే టేస్ట్గా ఉంటుంది. కుప్పడన్ని పుదీనా ఆకులండి ఇలా వేసేసుకుందాం. చిటికెడు ఉప్పు, 4 ఐస్ క్యూబ్స్ అండి. కొద్దిగా ఐస్ వాటర్ అండి. చల్లటి నీళ్ళే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకుందాం. ఇవన్నీ పూర్తిగా మనము మిక్సీకి వేసేసుకుందాం. ముందుగా ఇప్పుడు ఇది స్టెయిన్ చేసుకుందామండి. ఇలా జల్లడ పట్టేసుకుందాం. అడుగున ఏమైనా ఉంటే మొత్తము వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా ఇలా స్టెయిన్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, సేమ్ మనకు బయట దొరికే చెరుకు రసం లానే కలరింగ్ కానీ టెక్స్చర్ కానీ పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే నురుగుతో సహా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఇలాగే పర్ఫెక్ట్గా చేసేసుకొని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇంకా చెరుకు రసం పోసేసుకుందాం ఇందులోకి. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చెరుకు లేకున్నా కానీ చెరుకు రసం అయితే చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో చల్లని డ్రింక్స్ అన్నీ ఇంట్లోనే చేసేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి రోజ్ షర్బత్ అండి. దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. రోజ్ మిక్స్ 3/4 వేసుకోవాలండి. నెక్స్ట్ సబ్జా గింజలండి. నెక్స్ట్ వచ్చేసి చల్లటి వాటర్ అండి. చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నవే వేయాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా ఒకసారి మిక్సీ వేసేసుకుందామండి. రోజ్ మిక్స్, సబ్జా గింజలు మంచిగా కలిపేసుకుందాం. పూర్తిగా ఒకసారి మంచిగా కలిపేసేసుకుందామండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం అండి. నిమ్మరసం వేసాక ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసుకుందామండి. నిమ్మరసం మాత్రం ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఫైనల్గా అయితే రోజ్ మిక్స్ షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలు పెద్దలు భలే ఇష్టంగా తాగుతారని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.